సార్ ఇంటర్నేషనల్ మ్యాచెస్లో అండ్ ఇండియాలో జరిగే మ్యాచెస్లో ఎక్కడైనా జరిగే మ్యాచెస్లో డిఎల్ఎస్ సిస్టమ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? డిఎల్ఎస్ అనేటువంటిది మొట్టమొదట 1977లో దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. 1999లో యాక్చువల్గా ఐసీసీ అప్రూవల్ లభించింది. అంతకు ముందు దాకా అంటే రైట్ ఫ్రమ్ వన్ డే మ్యాచ్లు మొదలైనటువంటి అప్పటి నుంచి చూసుకుంటే కనుక 90s దాకా యాక్చువల్గా రన్ రేట్ని బేస్ చేసుకునేవాళ్ళు. అంటే ఒకవేళ మ్యాచ్ వర్షం వల్ల లేకపోతే ఇతర కారణాల వల్ల కనుక ఆగిపోయినట్లయితే కనుక ఎట్లాగా రిజల్ట్ ఎట్లా తీసుకోవాలి అనేటువంటి దాని మీద టోటల్ రన్ రేట్ అంటే ఆ ఓవర్కి సపోజ్ ఫస్ట్ టీము మొదట్లో 60 ఓవర్స్ గేమ్ ఉండేది. సో 60 ఓవర్స్ బ్యాటింగ్ చేసేసారు. ఆ తర్వాత 30 ఓవర్స్ తర్వాత వాన్ పడింది లేకపోతే ఇంకేదైనా అన్ఫోర్సీన్ సిచ్యువేషన్స్ వల్ల మ్యాచ్ జరగలేదు. సో రన్ రేట్ చూసేవాళ్ళు. అంటే 30 ఓవర్స్ దాకా వాళ్ళ రన్ రేట్ ఎంత ఉంది టీమ్ బ్యాటింగ్ ఫస్ట్ది. ఆ తర్వాత ఎట్ దిస్ టైమ్ ఆఫ్ ది స్టాపేజ్ వాట్ వాస్ ద రన్ రేట్ ఆఫ్ ది టీమ్ బ్యాటింగ్ సెకండ్ అనేటువంటి దాన్ని ఒక జనరల్ క్యాలిక్యులేషన్లో చూసుకొని బేస్ చేసుకొని చేసేవారు, డిసైడ్ చేసేవాళ్ళు. ఆ తర్వాత అదంతా బాగలేదు. ఎందుకంటే సహజంగానే ఎవరైనా టువర్డ్స్ ది ఎండ్ యాక్సలరేషన్ చేస్తూ ఉంటారు. సో అందుకని అది పెద్ద యాక్యురేషన్ రావట్లేదు, సరైనటువంటి రిజల్ట్ రావట్లేదు అనే ఉద్దేశంతో మోస్ట్ ప్రొడక్టివ్ ఓవర్స్ అనేటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఆ ఇన్నింగ్స్లో ఏ టీం అయితే కనుక ఎక్కువ మేడిన్ ఓవర్లు వేస్తుంది అనేటువంటిది. ఆ తర్వాత ఏ ఓవర్లో అయితే కనుక తక్కువ రన్స్ ఇచ్చారని కొన్ని చూస్తే కనుక 1 రన్నే వచ్చేది ఉంటుంది, తర్వాత 5 రన్స్ వచ్చేది ఉంది, లేకపోతే 20 రన్స్ వస్తాయి కొన్ని ఓవర్లు. సో ఆ రకంగా ఈ రెండు టీముల్లోనూ ఏది మోస్ట్ ప్రొడక్టివ్ ఓవర్స్ని ప్రొడ్యూస్ చేసింది అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని టీమ్ ఎస్ ఎక్కువగా మేడిన్ లేసింది, లేకపోతే కనుక లెస్ దాన్ 5 రన్స్, లెస్ దాన్ 10 రన్స్ ఇట్లా ఇచ్చింది అనేటువంటి ఆ క్యాలిక్యులేషన్ తోటి డిసైడ్ చేసేవాళ్ళు. అది మోస్ట్ ప్రొడక్టివ్ ఓవర్స్ అనేటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దానివల్ల ఏమైందంటే చాలా వివాదాలు వచ్చినాయి. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే 1992 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ ఇంగ్లాండ్ అండ్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగినటువంటిది. అప్పటికి వర్షం వచ్చేటప్పటికి సౌత్ ఆఫ్రికాకి సెకండ్ బ్యాటింగ్ చేస్తుంది. సౌత్ ఆఫ్రికాకి 22 బాల్స్ 20 రన్స్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో అది ఎవరైనా కానీ ఈజీగా కొట్టేయగలరు అనేటువంటి, ఎవరైనా ఈజీగా కొట్టేస్తారు. బట్ వాన అయిపోయిన తర్వాత వచ్చినటువంటి దానికి ఏంటంటే కేవలం ఒక్క బాల్ వేయడానికి టైం ఉంది. సో 1 బాల్ 20 రన్స్ అనేటువంటిది వచ్చింది. సో అది ఇట్ ఈస్ రియల్లీ రెడిక్యులస్. అందరూ ఒక్కసారి క్రికెట్ వరల్డ్ అంతా కూడా ఆశ్చర్యపోయింది, ఏంటి రూల్ ఇంత దరిద్రమైనటువంటి రూల్ ఉంటుందా అనేటువంటిది. అంటే సౌత్ ఆఫ్రికా మేడిన్ ఓవర్లు వేయటమే వాళ్ళ తప్పయిందా? అది కాదు కదా. సో కాబట్టి ఆ రకమైనటువంటి దాంతో అది బాగలేదు అన్నప్పుడు ఇంకా దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి అని ఆలోచిస్తున్న సమయంలో డక్వర్త్ అండ్ లూయిస్ అనేటువంటి ఇద్దరు క్రికెట్ స్టాటిస్టిషియన్స్, కొన్ని సంవత్సరాల నుంచి క్రికెట్ని ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు. దే ఆర్ ది అఫీషియల్ స్కోరర్స్ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్కి. సో అట్లాగా వాళ్ళు క్రికెట్ మ్యాచ్లు స్కోరింగ్ చేస్తూ ఆ తర్వాత బేసికల్లీ దే ఆర్ ఇంజనీర్స్, సివిల్ ఇంజనీర్లు. సో కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జి, దానంతటి అకాడమిక్ నాలెడ్జి అదంతా బేస్ చేసుకొని ఒక ఫార్ములాని తయారు చేశారు. అది ఏంటి అంటే జనరల్గా ఒక మ్యాచ్ గెలవాలి, సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు గెలవాలి అంటే కనుక ఏం చూస్తారు అంటే ఎన్ని ఓవర్లు మిగిలాయి, ఎన్ని వికెట్లు చేతిలో ఉన్నాయి. ఇప్పుడు జనరల్గా అంతే కదా. ఇప్పుడు 50 ఓవర్ గేమ్ ఎగ్జాంపుల్ తీసుకో నువ్వు. సో 40 ఓవర్స్ అయిపోయినాయి, ఇంకా తర్వాత ఎన్ని ఓవర్లు ఉంటాయి, 10 ఓవర్స్ ఉంటాయి, చేతులు అప్పటికే 8 వికెట్స్ పడిపోయినాయి అనుకో. లాస్ట్ టెయిల్ ఎండర్స్ ఇద్దరితోటి కలిపి నువ్వు బ్యాటింగ్ చేయడం అనేటువంటిది ఒకవేళ 10 ఓవర్స్ 80 రన్స్ 70 రన్స్ కావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. మనకి ఆన్ పేపరే తెలుస్తుంది ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఇప్పుడంటే అట్లీస్ట్ ఓకే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అనేటువంటిది వచ్చింది, ఇప్పుడున్నటువంటి పద్ధతులు వేరు. బట్ అప్పటి రోజుల్లో ఇంపాక్ట్ ప్లేయర్ ఇట్లాంటిది ఏం లేదు. సో ఉన్నటువంటి దాంట్లోనే ఇప్పుడు చహర్ లాంటి వాడు ఆడుతున్నాడు. చహర్ ఒకవైపు సందీప్ శర్మ ఉన్నాడు అనుకుందాం, వాళ్ళిద్దరు నెంబర్ 9 and 10 ఇద్దరికి బ్యాట్ పెట్టుకోవడం రాదు. సో అట్లాంటప్పుడు డెఫినెట్ గానే వాళ్ళు మహా అయితే ఇంకొక 5-6 రన్స్ కొట్టి ఓడిపోతారు అనే సంగతి అందరికీ తెలిసినటువంటిది. సో అందుకని అట్లాగా అంటే రిమైనింగ్ ఓవర్స్ అండ్ ద వికెట్స్ ఇన్ హ్యాండ్ దీన్ని బేస్ చేసుకొని ఆట మళ్ళా తిరిగి ప్రారంభమైన సమయానికి ఎన్ని ఓవర్ల ఆట మిగిలింది, ఎన్ని వికెట్లు చేతిలో ఉన్నాయి, అదే ఒక 5 వికెట్స్ చేతిలో ఉన్నాయి, 6 వికెట్స్ చేతిలో ఉన్నాయి అన్నప్పుడు క్యాలిక్యులేషన్ వేరుంటుంది. ఆల్రెడీ 6 వికెట్స్ చేతిలో ఉన్నాయంటే కనుక డెఫినెట్గానే నెంబర్ 5, నెంబర్ 6, నెంబర్ 7 బ్యాటర్లు హార్డ్ హీటింగ్ ఉంటారు, వాళ్ళు గేమ్ని తీసుకెళ్ళగలరు. బట్ అలాగా కాకుండా ఇంకా కేవలం నెంబర్ 10, 11 మిగిలారు అంటే కనుక తీసుకెళ్ళడం కష్టం అవుతుంది గేమ్ని విన్నింగ్ సైడ్. సో కాబట్టి ఇట్లాంటి క్యాలిక్యులేషన్లు గత 100 మ్యాచ్లు యావరేజ్న తీసుకొని వాళ్ళు ఒక లాస్ట్ 100 మ్యాచెస్లో ఏ రకమైనటువంటి రిజల్ట్స్ వచ్చినాయి ఇట్లాంటి వాటన్నిటిని తరోగా స్టడీ చేసి ఒక సిస్టమ్ని తయారు చేశారు. అదే డిఎల్ మొట్టమొదటి ఉన్నటువంటిది డిఎల్ మెథడ్ అని.
సో ఆ రకంగా తయారు చేశారు దాన్ని. ఆ తర్వాత ఇద్దరు కూడా రిటైర్ అయిన తర్వాత, డక్వర్త్ అండ్ లూయిస్ ఇద్దరు ఇదైపోయిన తర్వాత, స్టీవ్ స్టెర్న్ అనేటువంటి అతను దీనికి కస్టోడియన్గా ఉన్నాడు ఈ డిఎల్. ఎందుకంటే ఒక సిస్టమ్ని వాళ్ళు పేటెంట్ రైట్స్ తీసుకుని ఉన్న తర్వాత డెఫినెట్గానే ఆ పేటెంట్ రైట్స్ని సస్టైన్ చేయటం కోసమని ఒక కస్టోడియన్ ఉండాలి. సో ఈ స్టీవ్ స్టెర్న్ అనేటువంటి అతను కస్టోడియన్గా డిఎల్ఎస్ని కంటిన్యూ చేస్తున్నాడు. అందుకని దానికి డిఎల్ వాళ్ళు మొట్టమొదటి ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ఇస్తూ ఈ స్టీవ్ స్టెర్న్ అనేటువంటి అతన్ని ఎస్ని కూడా చేర్చుకొని డిఎల్ఎస్ మెథడ్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి డిఎల్ఎస్ ఏ రకంగా రూపాంతరం చెందింది అంటే ఇది. సో 1999 నుంచి ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. దట్ ఈస్ ది బేసిక్ హిస్టరీ అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ డిఎల్ఎస్. డిఎల్ఎస్ ద్వారా సార్ ఏ టీంకైనా అన్యాయంగా జరిగిందా? అన్యాయం అంటే అది ఓవరాల్ గానే అసలు డిఎస్ఎల్ఎస్ మెథడ్ అనేటువంటిది జనరల్ గానే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళకి ఇబ్బంది. ఒకవేళ మంచిగా స్మూత్ గా వెళ్తున్నటువంటి పడవ ఒక్కసారి అలల్లో కొట్టుకొని పోయి చిక్కుకొని ఒడిదుడుకులకి గురైనప్పుడు ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉంటుందో ఆ రకమైనటువంటిదే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక క్యాలిక్యులేషన్ లో వెళ్తూ ఉంటారు. సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు సహజంగా మొదట్లోనే బ్యాంగ్ అయ్యే వికెట్లు కోల్పోయేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఎవ్రీ డాట్ బాల్ అమౌంట్స్ టు డబుల్ చేస్తూ ఉంటుంది, రిక్వైర్డ్ రేట్ పెరుగుతూ ఉంటుంది. సో దాంతో ఎట్లా స్ట్రైక్ని రొటేట్ చేసుకోవాలి ఏంటి ఆ ఒక క్యాలిక్యులేషన్లో వెళ్తూ ఉంటారు. ఆ ప్రాసెస్లో ఒకవేళ 2 వికెట్లు కనుక పడేట్లయితే ఆ టైంలో వానపడి గేమ్ ఆగిపోయి మళ్ళీ తిరిగి రెజ్యూమ్ అయినప్పుడు ఇబ్బంది ఉంటూ ఉంటుంది. అప్పటిదాకా ఒకవేళ 7 runs per over రిక్వైర్డ్ ఉంటే సడన్గా అది 9 runs per over లేకపోతే 9.5 10 runs ఇలాగా మౌంటైన్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఆ రకంగా ఆల్మోస్ట్ డిఎల్ఎస్ వల్ల ప్రతి టీంకి కూడా ఇబ్బంది ఉంటుంది. సో డిఎల్ఎస్ ఆల్మోస్ట్ ప్రతి టోర్నమెంటు లేకపోతే ఈవెన్ బైలాటరియల్ సిరీస్లు దేశానికి మధ్య జరిగేటువంటి సిరీస్లు వీటన్నిటిలో కూడా డిఎల్ఎస్ అనేటువంటిది మోర్ దాన్ 99లో ఇంట్రడ్యూస్ చేశారు అంటే కనుక లాస్ట్ ఈ 24 yearsలో థౌజండ్స్ ఆఫ్ మ్యాచెస్ ఎఫెక్ట్ అయినటువంటి